నిఖిల్ ఎలా ఆడుతున్నారు మరి? కొంచెం జెన్యున్ గానే ఆడుతున్నాడేమో. నిఖిల్ గేమే ఆడట్లేదు అంటున్నారు అందరు, ఎందుకు? అది వాళ్ళ అభిప్రాయం. అది ఏమనుకుంటున్నారు? నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు అసలు? బిగ్ బాస్ కి వెళ్ళారంటే అది కంపల్సరీ సంథింగ్ స్ట్రాటజీ అయి ఉండాలి, లేదా గేమ్ అయినా విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ బాగానే ఆడుతుంది. సోనియా వెనకాల ఫ్రెండ్ అని తిరగడమే సరిపోతుంది, గేమ్ ఏం ఆడట్లేదు అని టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ ఒపీనియన్? మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నదే ఆ నలుగురు, మరి వాళ్ళల్లో వాళ్ళు తిరగకపోతే ఇంకెలాగా? అంటే నిన్న టాస్క్ ఆడింది కదా కిరాక్ సీత, ఎలా అనిపించింది? బాగానే ఆడి. ఎలా ఆడింది మరి కిరాక్ సీత? చాలా బాగానే ఆడి. ఏం నచ్చిందా మీకు కిరాక్ సీత? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు మేడం? నిఖిల్, శేఖర్ భాష, తర్వాత యష్మి కూడా బాగానే ఆడుతుంది. నెక్స్ట్ ఏమో సోనియా టాప్ 5 లో 5 అంత బాగా ఆడుతుంది. సోనియా లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మరో రాధిక అనుకోవచ్చా మనం? లేదు అలాగే రేటింగ్ పరంగా విష్ణుప్రియ, నిఖిల్ నెంబర్ 1 లో ఉన్నారు. బట్ వాళ్ళ ఆట చూస్తే ఎప్పుడు కానీ స్టాండ్ తీసుకొని ఇప్పుడు మన ప్రియాంకనా పేరు అంత స్టాండ్ తీసుకొని ఆడట్లేదు అనేసి అంటున్నారు. సో దానికి మీరేమంటారండి? అంటే రేటింగ్ పరంగా నెంబర్ 1 లో ఉన్నారు, ఆట పరంగా చూస్తే ఏమంటారు? ఏమీ లేదు. ఏమో బయట చూసే వాళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళకి వేస్తారే తప్ప. సోనియా స్టాండ్ తీసుకొని అప్పుడప్పుడు కరెక్ట్గా మాట్లాడుతుంది, బట్ వీళ్ళు ఎప్పుడు కానీ సేఫ్ జోన్లో చూసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది కరెక్ట్ కాదనే చెప్పచ్చు, కానీ బయట చూసే వాళ్ళు సంథింగ్ అంటే వీళ్ళు మీరు ఇప్పుడు ఒకరు నచ్చితే ఒకరికే వేస్తారు. గేమ్ నచ్చితే కొంతమంది గేమ్ నచ్చింది కాబట్టి వేస్తారు. అందరూ ఒకలా ఆలోచించాలా? నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే నిఖిల్ కూడా బాగానే ఆడుతున్నాడు, శేఖర్ భాష కూడా బాగానే. ఓకే అండి, సరే తెలుగు వాళ్ళకంటే కన్నడ వాళ్ళకి అవకాశాలు వచ్చాయంట, మీరు ఏమంటారు? తెలియదు మేడం. రేషన్ స్టార్ట్ చేశారు కదా ప్లేయర్స్కి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటారు. మరి 8 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నారు కదా, అలాగే ఉంటుంది. మణికంఠ ఎలా ఆడుతున్నాడు? విగ్ తీసేసి కొంచెం కంటెంట్ ఇచ్చారు కదా, అతను ఎలా ఆడుతున్నాడు? మణికంఠ అదే ఎమోషనల్ జెన్యూన్ అతను ఫేకా? ఏమో కొన్నిసార్లు అటు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇటు అనిపిస్తుంది. మేడం ఈ సీజన్ అంత ఇంట్రెస్ట్ గా లేదా? అంటే కంటెస్టెంట్ల పరంగా బాగున్నారా? ఇంట్రెస్టింగ్ గా లేదా అంటే బాగుంది, కానీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు అని. అది నేను గెస్ చేయగలను. మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరు చేస్తారు అందులోకి వెళ్ళి? అది కూడా నేను చెప్పలేను. నచ్చని వారు ఎవరో కూడా ఉంటారు కదా, ఎవరు నచ్చని వాళ్ళు ఎవరు లేరు. అసలు ఏం ఆడట్లేదు, అసలు ఎందుకున్నాడు? తను ఎందుకున్నాడో తెలియదు, బట్ ఏమో ఎవరు విన్ అవుతారు ఈ సీజన్? నాకు తెలియదు. 3 పేర్లండి మేడం. ఆదిత్య, పృథ్వీ. థ్యాంక్ యూ మేడం.